సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేస్తున్నాను. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేస్తున్నాను అన్నమాట. ఇది వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. క్విక్గా టేస్టీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏదైనా ఉందంటే అది ఇదేనండి. సో సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అన్నమాట. ఇప్పుడైతే మనం ఉగ్గాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో దీనికి వచ్చేసి మనం ముందైతే మరమరాలు తీసుకోవాలండి, అదే బురుగులు అన్నమాట. సో ఇలా ఇవైతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పప్పుల పొడి అన్నమాట. ఇది స్కిప్ చేసేసేయొద్దండి, టేస్ట్ అంతా ఇందులోనే ఉంది. ఇది వచ్చేసి పుట్నాలు అండ్ అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇదే మెయిన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీనికైతే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర చిన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బురుగులను అయితే వాటర్లో వేసుకోవాలండి. ఈ మనం తీసుకున్న బురుగులు అనేవి పూర్తిగా అందులో మునిగిపోయేంత వాటర్ అయితే మనం తీసుకోవాలి. ఇవి వాటర్లో వేసి ఒక 2 to 3 minutes ఉంచితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు అయితే ఉంచకూడదు, సో త్వరగా నానిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు 3 minutes తర్వాత మనం వేసుకున్న ఈ బురుగులను అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వాటర్ అంతా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం బురుగులను అన్నిటినీ వాటర్ అంతా తీసేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. మనం ఎక్కువసేపు ఉంచితే ఇలా పొడి పొడిగా రావండి, త్వరగా నానిపోతాయి అన్నమాట. చూడండి సాఫ్ట్గా ఎంత పొడి పొడిగా వచ్చాయో. సో వాటర్లో అయితే 3 minutes పాటు ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే టొమాటో కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం పక్కన పెట్టుకున్న బురుగులను అయితే ఇందులో వేసుకోవాలి. సో ఈ బురుగులకి పోపు అంతా పట్టే విధంగా ఒక 5 minutes పాటు కలిపేసుకోవాలండి. సో ఇందులో ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా కూడా మొత్తం పోతాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం పప్పుల పొడి అయితే వేసుకోవాలి. చెప్పాను కదా ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని, సో దీన్ని మాత్రం స్కిప్ చేసేయొద్దు. ఇప్పుడు పప్పుల పొడి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకోవాలండి. మెయిన్గా ఏంటంటే ఈ ఉగ్గానిలో సాల్ట్ ఎక్కువ పట్టదండి, అది మాత్రం చూసుకొని వేసుకోవాలి. సో ఫైనల్గా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.